హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 5 లేదా 10 రూపాయల నాణాలను పెద్దగా ప్రాముఖ్యత లేనప్పటికీ చిన్న నాణంతో మీరు చాలా సంపాదించవచ్చు. ఆ నాణం పైన వైష్ణోదేవి ఫోటోతో ఉండాలి. వాస్తవానికి డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇలాంటి వెబ్సైట్లు చాలా ఉన్నాయి. ఇలాంటి కాయిన్స్ మీ వద్ద ఉన్నాయా? అయితే మీరు అదృష్టవంతులే. ఈ కాయిన్ ఉంటే మీరు కోటీశ్వరులే అనే అటువంటి ఇప్పుడు మీకు అంతకంటే అద్భుతమైన వార్తను అందిస్తున్నాం. పెరుగుతున్న ద్రవ్యోల్బణ సమయంలో 5 లేదా 10 రూపాయల నాణాలకు పెద్దగా ప్రాముఖ్యత లేనప్పటికీ ఈ చిన్న నాణంతో మీరు చాలా సంపాదించవచ్చు. ఆ నాణం పైన వైష్ణోదేవి ఫోటోతో ఉండాలి. వాస్తవానికి డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇలాంటి వెబ్సైట్లు చాలా ఉన్నాయి. వీటిపై పాత నాణాలను అమ్మడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు. ఈ రోజుల్లో భారత ప్రభుత్వం 2002 సంవత్సరంలో జారీ చేసిన ఈ పురాతన నాణం కోసం చాలా డిమాండ్ ఉంది. ఇలాంటి కాయిన్ అమ్మడం వల్ల మీరు 10 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ నాణాల నుంచి సంపాదించడానికి మీరు ఎంచుకున్న వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించాలి. మీరే విక్రేతగా నమోదు చేసుకున్న తర్వాత మీరు మీ ప్రత్యేకమైన నాణంను వేలం కోసం ఉంచవచ్చు. దీనిపై పాత వస్తువులు కొనుగోలు చేసే ప్రేమికులకు వేలం వేస్తారు. మీరు నాణాన్ని అత్యధిక బిడ్డర్కు అమ్మచ్చు. నాణాలను అదృష్టంగా భావిస్తారు. 5 లేదా 10 రూపాయల నాణాలపై వైష్ణోదేవి ఫోటో ఉంటుంది. ఇలాంటి కాయిన్స్ దగ్గర ఉంచుకోవడం అదృష్టంగా భావిస్తారు. అందుకే చాలామంది ఇలాంటి నాణాలను తమ ఖజానాలో లేదా జేబులో ఉంచడం శుభంగా భావిస్తారు. ప్రజలు ఇలాంటి నాణాలను వారు అడిగిన ధరకు వేలంలో కొనడానికి ఇదే కారణం. మీడియా నివేదికల ప్రకారం ఈ పురాతన నాణాలను ఇండియా మార్ట్, ఫిన్టెస్ట్, ఇండియన్ కరెన్సీ వంటి వెబ్సైట్లలో అమ్మచ్చు. ఇటువంటి నాణాలను ప్రభుత్వం 2002లో జారీ చేసింది. ఈ నాణాలను ఎలా అమ్మాలి? వేలంలో ఉంచడానికి మీరు మీ ఖాతాకు సంబంధించిన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని తర్వాత నాణం యొక్క చిత్రం వివరణ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బిడ్డర్లు దానికోసం వేలం వేస్తారు. ఈ రోజుల్లో వైష్ణోదేవి నాణం సుమారు 10 లక్షల రూపాయలకు అమ్ముడవుతోంది. మీకు కావాలంటే బేరం కూడా చేయొచ్చు. అశోక పిల్లర్ నోట్ కూడా డిమాండ్. అశోక పిల్లర్ చిత్రంతో వైష్ణోదేవి కాకుండా 10 రూపాయల నోటు కూడా చాలా డిమాండ్ అయితే ఉంటుంది. ఈ నోట్లు బ్రిటిష్ కాలంలో భారతదేశంలో ముద్రించారు. బ్రిటిష్ వారు వెళ్ళిన తర్వాత కూడా అవి చాలా కాలం పాటు మన ప్రభుత్వాలు కూడా ముద్రించబడడం కొనసాగించాయి. దీనికి 3 ముఖాలతో సింహం ఆకారం ఉండేది. ఈ నోటు 1943 సంవత్సరంలో జారీ చేయబడింది. ఈ నోటుకు మరొక వైపు ఒక పడవ ఉంటుంది. తర్వాత ఈ నోట్ల ముద్రణ ఆగిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని